హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హెల్తీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. అలసందకాయ ఫ్రై. సీజన్లో వచ్చినప్పుడు ఇది తీసుకోవాలి, చాలా మంచిది. ఇలాంటి సీజన్లో వచ్చే ఫుడ్ ఏవైనా తీసుకుంటే చాలా హెల్త్కి మంచిది. ఇలా అలసందకాయ వచ్చినప్పుడు లేతవి తీసుకోవాలి. గింజలుగా ముదిరినది అయితే గింజలు ఒక్కటే వేసుకోవాలి, పైంది పడేయాలి. లేతగా ఉందైతే మంచిగా కట్ చేసి కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా రకాలుగా చేసుకుంటారు. నేను ఇప్పుడు ఫ్రై చూపిస్తున్నాను, ఒక పొడి వేసి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని మంచిగా అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసి ఒక ఆనియన్, ఒక 4 పచ్చిమిర్చి వేసాను. నేను ఇంకా కారం వేయట్లేదు. స్పైసీకి పచ్చిమిర్చి వేసి అలాగే మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు కట్ చేసుకున్న లాంగ్ బీన్స్ అలసందకాయ వేసాను. ఇలా కట్ చేసుకోవాలి. అందులోనే కొంచెం పసుపు, ఉప్పు వేసి ఇంకొంచెం మంచిగా ఫ్రై చేసుకొని మూత పెట్టి మగ్గించేసుకోవాలి. ఇంకా సాల్ట్ మళ్ళీ వేయట్లేదండి, ఇదే సాల్ట్. మీకు ఇంకా టేస్ట్ చూసి వేసుకోండి సాల్ట్ సరిపోతే. ఇది పొడి వేసి చేస్తున్నాను. ఆ పొడి ఎలా చేయాలంటే 2 స్పూన్లు శనగపప్పుకి 1 స్పూను మినపప్పు, 2 ఎండుమిర్చి, 1 స్పూను ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర వేసి డ్రై రోస్ట్ చేసుకొని అలాగే పొడిలాగా చేసుకొని అందులోనే వెల్లుల్లిపాయలు లాస్ట్కి వేసి పొడిలాగా చేసి వేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ పొడి వేయగానే టేస్ట్, ఫ్లేవర్ 2 మారిపోతుంది. ఇలా పొడి వేసినందుకు మన కర్రీ కొంచెం అన్నంలో కలుపుకున్నా కూడా తినడానికి బాగుంటుంది. సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. అంటే సాంబార్లోకి, పప్పులోకి, రోటీస్లో కూడా చాలా బాగుంటుంది. మీరు ఇలా పొడి వేసి చేయండి. పొడి చూపించమంటే కామెంట్ పెట్టండి, నేను పొడి ఎలా చేయాలో కూడా చూపిస్తాను. అలాగే కొంచెం మగ్గాక ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచితే కర్రీ రెడీ అయిపోతుంది. పొడి వేసాక ఎక్కువసేపు ఉంచొద్దండి, అడుగంటిపోతుంది. ఒక 5 మినిట్స్ ఉంచి తీసేయాలి. ఆల్మోస్ట్ మొత్తం మగ్గాకనే పొడి వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉంచి దించేసుకోవాలి. కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా సీజన్లో వచ్చిన వెజిటేబుల్స్ని మంచిగా రకరకాలుగా చేసుకొని తినండి, చాలా మంచిది. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా రెసిపీస్ నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. ఇంకా మంచి మంచి రెసిపీస్ చూపిస్తానండి, మీరు కామెంట్ పెట్టండి.